భవన నిర్మాణాలు అట్లాగే ఇతరత్ర పనులు ఏవైతే ఫీల్డ్లో పొలాలలో కూలి పనులకి కూడా ఈ 3 నెలలు మనుషులు దొరకపోవచ్చు. ఎండాకాలం కాబట్టి పొలాల్లో పెద్ద కూలి పని ఉండకపోవచ్చు, కానీ ఈ దాన్ని ఏమంటారు చుట్టలు చుట్టడాలు, పొగాకు సంబంధించిన గ్రేడింగ్లు, దాదాపుగా చిన్న మధ్య తరహా పరిశ్రమల్లో వాళ్ళు, అట్లాగే భవన నిర్మాణ కార్మికులు వీళ్ళు ఇప్పుడు ఈ 2-3 నెలలు దొరకపోవచ్చు. రేపు 2 నెలలు మినిమం. ఎలక్షన్కి సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే బిగిన్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు రిక్షా వాళ్ళు, ఆటో డ్రైవర్లు ఇట్లాంటి వాళ్ళు తిరుగుతున్నారు. ఎలక్షన్ నోటిఫికేషన్ అంటే ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి అభ్యర్థులు పూర్తిగా, ఇంకోటి తెలుగుదేశం లిస్ట్ ఫైనల్ చేసి వైసీపీ లిస్ట్ ఫైనల్ అయిపోతే కంప్లీట్గా ఇక ప్రతి అభ్యర్థి వెనకాల ఒక 500 మంది తిరగాల. ఒకే అభ్యర్థి మొత్తం తిరగలేడు కాబట్టి 4-5 చోట్లకి 4-5 బృందాలు పంపిస్తారు, ప్రతి చోట 100 మంది తిరగాల. అది కాకుండా ఈ మొత్తం రేపొద్దున ఎలక్షన్స్కి సంబంధించి పోల్ మేనేజ్మెంట్ కోసం టీములు ఇవన్నీ చూసుకున్నప్పుడు ఒక్కొక్క మనిషికి ఇదివరకటి రోజుల్లో 100-200 ఇచ్చి భోజనం పెడితే సరిపోయేది. ఇప్పుడు మినిమం 500, మ్యాక్సిమం 1000 రూపాయలు. జెండా పట్టుకు తిరిగే అన్ఎడ్యుకేటెడ్కి 500 రూపాయలు ప్లస్ బిర్యానీ. మగవాళ్ళు అయితే బిర్యానీ ప్లస్ మందు. ఈవెన్ లేడీస్ కూడా మందు మా ఆయనకి పట్టుకెళ్ళిస్తాం అని పట్టుకునేటటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే పట్టణ ప్రాంతాల్లో వచ్చేటికి 1000 రూపాయలు పర్ డే ప్లస్ మందు, బిర్యానీ, దారిలో టీ ఖర్చులు, ఇవన్నీ కామన్. ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రస్తుతం ప్రిపేర్డ్గా ఉంది. ఇది సప్లై చేయడానికి కొంతమంది మ్యాన్ పవర్, అంటే ఇది కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి కింద స్థాయి నాయకులు ఉంటారు, అంటే ముఠా మేస్త్రులు అట్లాంటి వాళ్ళు ఉంటుంటారు. వాళ్ళు ఈ సప్లై చేసే కాంట్రాక్ట్లు ఆ మేస్త్రికి ఎంతమందిని తీసుకొస్తారో అదంతా పోను వాళ్ళకు ఒక 5000 రూపాయలు పైన పర్ డే ఇచ్చేటట్టు. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వింటున్న బేరాలు. వాస్తవం ఎంతవరకు తెలియదు, వింటున్న బేరాలు.